చెప్పా. ఆ కొడుకుకు పుట్టే కొడుకు భిక్షమెత్తుకోకుండా చేస్తాడు దేవుడు వారిని. ఎందుకంటే ఇదిగో ఎక్కడున్నాడు మనకు సేవ చేసిన ఆయన. ఎలా పరిచయం చేశాడు దేవుడు? తల వెంట్రుకలతో తుడిచింది వాళ్ళ తమ్ముడు అని అంట. ఎంత బాగుంది వాక్యం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కిందకి వెళ్ళిపోదాం చూడండి. అల్లు చెప్పండి. చెప్పమంటారా ఆపేయమంటారా? సీరియల్ ఏమైనా ఉన్నాయా? 10:30 కూడా ఉన్నాయా? ఎన్నో వచనంలో ఉన్నాం మనం? 3వ వచనంలో ఉన్నాం. మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయి? 57 ఉన్నాయి. ఎట్లేదైనా తెల్లారుజాము 4 అవద్ది. అల్లు చెప్పండి. ఇప్పుడు సౌండ్ తగ్గిపోయిందా? హల్లెలూయా. 4 దాకా ఏమున్నాయి? మేము సీరియల్ అన్నీ అయిపోయి ఉంటాయి అంటారా? తొందరగా వదిలేస్తా గంట లోపలే. జాగ్రత్తగా వినండి. 3వ వచనం. అతని అక్క చెల్లెండులు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము. ఎవరు ప్రేమించేవాళ్ళు? మనందరం చెప్తాం. ఎంతమంది యేసయ్యని ప్రేమిస్తున్నారు? చెయ్యొద్దండి. మీరందరూ ఎంతమందిని ప్రేమిస్తున్నారు? యేసయ్యని ప్రేమించేవాళ్ళు. నాన్న తిప్పుదూలే నాన్న, దొరకదు నీకు ఇప్పుడల్లా అది. చెయ్యొచ్చున్నాను నువ్వు చాలు. ఎంతమంది యేసయ్యని ప్రేమించేవాళ్ళు? చెయ్యొచ్చండి. చెప్పండి. నేను యేసయ్యని ప్రేమిస్తున్నాను చెప్పండి. ఛేదించండి. ఎంతమందిని యేసయ్య ప్రేమిస్తున్నాడు? నమ్మకం ఉంది మీకు నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడనా అని? ఏంది ఒక్కరు నలుగురే ఎత్తారు? ఇందాక అందరు ఎత్తారు. అనుమానమే. నాలాంటి నీచురాల్ని, పాపిష్రాల్ని, సినిమాలు పిచ్చిదాన్ని, బంగారు పిచ్చిదాన్ని, అయ్యా నేను నన్ను ప్రేమిస్తాడు. మా ఆయన జోబులో డబ్బులు కొట్టేస్తుంటే నిన్న కూడా 500 కొట్టేసి ఆడ ప్రేమిస్తాడు అంటారా? అల్లు చెప్పండి. అలాంటోళ్ళు బాగా ఎన్ని చెప్పండి. 500 కొట్టేసావు అవ్వకాడ తాతకాడ? చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రేమించిన శిష్యుడు. యేసు ప్రభు చాలా ప్రేమించాడు లాజర్ని. కానీ కింద ఇంకొక మాట రాస్తాడు. యేసు లాజర్ని చూడండి. ఆ మాట కొంచెం కిందకు వచ్చేసేయండి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వచనం ఇది. చాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకోండి. జీవిత కాలం అంతట్లో ఈ వచనాన్ని మర్చిపోవద్దు. కొంచెం కిందకి చూడండి. 5వ వచనం చదవండి. యేసు అందరూ చదవండి. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. మరొకసారి చెప్పండి. యేసు చూడకుండా చెప్పండి. యేసు లాజర్ని ప్రేమించాడు, మార్తని ప్రేమించాడు, మరియని ప్రేమించాడు. మరొకసారి చెప్పండి. యేసు మార్తని ప్రేమించాడు, లాజర్ని ప్రేమించాడు, మరియని ప్రేమించాడు. ఎందుకు రాశారు ఈ వచనం? ఎందుకు రాశాడో జాగ్రత్తగానండి. పైన రాయబడిన మాట ఏంటంటే లాజరు మరణకరమైనటువంటి వ్యాధి, జబ్బు చేసింది. కింద ఏమనుకుంటాం మనం? వెంటనే యేసుప్రభు మార్తని ప్రేమించాడు, మరియని ప్రేమించాడు, లాజర్ని ప్రేమించలేదు కాబట్టి లాజర్కి ఏమొచ్చింది? మీకు వచ్చింది ఆ డౌట్ ఎప్పుడైనా? ఎవరికైనా బాగలేకుండా వస్తే మన డైలాగ్ ఏంటి? నువ్వేదో తప్పు, నిన్ను దేవుడు ప్రేమించట్లేదు కాబట్టి నీకేమొచ్చింది? ఆ అనుమానం ఉండకూడదని 3 పేర్లు రాసి 3ను ప్రేమించాను అని రాశాడు. ఆయన హల్లెలూయా. అంటే ఆయన ప్రేమించిన వాళ్ళకు కూడా జబ్బులు వస్తాయి. చప్పట్లు కొట్టాలి. దీనికి కొట్టలేకపోతున్నాను. నేను జబ్బు అన్నాను కదా, భయపడిపోయారు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించిన వారికి, దేవుడు ప్రేమించే వారికి కూడా ఏం వస్తాయి? కష్టాలు వస్తాయి రావా? ఇరుకులు వస్తాయి రావా? ఇబ్బందులు వస్తాయి రావా? వారికి వచ్చే ప్రతి కష్టం సాక్ష్యంగా మారుస్తాడు దేవుడు వారి పక్షాన నిలబడి. కొత్త చప్పట్లు ప్రభువుకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుని ప్రేమించే వాళ్ళు, యేసు ప్రేమించే వాళ్ళకి వచ్చే ప్రతి కష్టం ఏంగా మారిపోతుంది? సాక్ష్యంగా మారిపోతుంది. మీ కష్టం యేసు నామములో గొప్పగా చెప్పుకోబోతున్నాయి మీ కష్టాలన్నీ కూడా. హల్లెలూయా. నాకు కుమారుడు, కుమార్తె 2 ఉన్నారు. నా కుమారుడికి దోమలు కుట్టి భయంకరమైన గుల్లలు వచ్చాయి కాళ్ళ మీద. నిజాం హాస్పిటల్కి తీసుకొని వెళ్తే ఆయన అన్నాడు, ఇవి తగ్గవండి, మీ కుమారుడు బ్రతికినన్ని రోజులు ఉంటాయి అన్నాడు. మేము ఆమెనని అనలా. ఇంటికి వచ్చి నేను నా భార్య కన్నీళ్లతో, అయ్యా నిన్నే నమ్ముకున్నోళ్ళమయ్యా, నిన్నే ప్రేమిస్తున్నోళ్ళమయ్యా, నీకు సమస్తము సాధ్యమే, ఆయన వైద్యుడే, నువ్వు పరమ వైద్యుడు అయ్యా. సరిపోలా? ఏం సరిపోలా? చప్పట్లేక సరిపోతాయి దేవుడికి. పరమ వైద్యుడు ఆయన. హల్లెలూయా.
ఆయన చిన్నపిల్లలకే డాక్టర్ అయ్యా, నువ్వు అందరికీ డాక్టర్. హల్లెలూయా. ఆయన గుండె డాక్టర్, ఎముకల డాక్టర్, ఒక్కొక్కటి. నువ్వు సర్వరోగ నివారణ నువ్వు యేసు నామములో స్వస్థపరిచినందుకు వందనాలయ్యా అని ఆమెను అన్నాం. ఆయనతో ఆమెను అనలా, ఇంట్లోకి వచ్చి యేసుతో ఆమెను అన్నాం. 6 నెలల్లో ఒక్క గొల్ల కూడా కనపడలేదు మాకు. అది చప్పట్లు కొట్టి. ఇప్పుడు ఇది సాక్ష్యం అయిందా లేదా? సాక్ష్యం చెప్తున్నానా లేదా? ఆ కష్టం ఏంగా మార్చాడు దేవుడు. ఇప్పుడు నా నమ్మకం ఏంటో తెలుసా? 100 సార్లు 100 గొల్లలు వచ్చినా తగ్గించే డాక్టరు మన గుండెల్లో ఉన్నాడు. ఆయన పేరు యేసయ్య. ఆయన పేరు యేసయ్య. హల్లెలూయా. ఇందాక వినపడలేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఆయన పేరు యేసయ్య. ఆయన నీ గుండెల్లో ఉండును గాక, నీ ఇంట్లో ఉండును గాక. కష్టం వచ్చినప్పుడు సైతాన్ నీతో చెప్పే మాట, యేసు నిన్ను ప్రేమించట్లేదని నువ్వు తిరిగి చెప్పాల్సిన మాట, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన. ప్రాణం పెట్టిన వ్యక్తి ప్రేమిస్తాడా? ప్రేమించలేదా? నీకోసం ఆల్రెడీ చచ్చిపోయాడు ఆయన. నీకోసం ఆల్రెడీ చచ్చిపోయి తిరిగి లేచిన దేవుడు ఉన్నాడు. యేసు రక్తమే చేయ. ఇప్పుడు చెప్పండి 4వ అంశము, ప్రతి కష్టం ఏంగా మారుస్తాడు దేవుడు. చెప్పట్లేదు ఏంది? మీరు బయట కూడా చెప్పండి అక్క. ప్రతి కష్టం ఏంగా మారును గాక. మారని నీ భర్త ఈ రాత్రి మారలా, నమ్ము. మన అంశం ఏంటి? నీవు నమ్మితే దేవుని మహిమను నువ్వు నమ్ము. ఈ రాత్రి 2-3 నెలల్లో చెప్పబోతున్నావు, మా ఆయన తాగుడు మానాడు, మీ ఆయన తాగుడు అని చెప్పబోతున్నాను యేసు నామములో. నీ కూతురు ఈరోజు మారలా, కష్టంగా ఉంది నీకు. కొడుకు మారలా, కష్టంగా ఉంది నీకు. ఇంట్లో డబ్బుల్లో కష్టంగా ఉంది నీకు. ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్న నీ వాళ్ళు కష్టంగా ఉంది నీకు. ఇంట్లో పరిస్థితులు ఏం బాగలేవు, కష్టంగా ఉంది నీకు. నువ్వు నమ్మకం, దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మకంతో ఉండు. ఆయనను ప్రేమిస్తున్నాడు అనేటువంటి విశ్వాసంతోనే ఉండు. ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్ని సాక్ష్యాలు నీ ఇంట్లో నువ్వు సొంతం చేసుకోబోతున్నావు యేసు నామములో. దేవుడు అలా గాక. దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి కుటుంబంలో నుండి ఒక సాక్ష్యం తీసుకొని రాబోతున్నాడు. ఓడిపోయిన వాళ్ళని దేవుడు ప్రేమించట్లేదు అనుకోవద్దు. నేంట్లో ఏదో కష్టం ఉందని దేవుడు ప్రేమించట్లేదు అనుకోవద్దు. దేవుడు మర్చిపోయాడు అనుకోవద్దు. యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరంట? ఏమి రాశారక్క ఇక్కడ? యేసు ప్రేమించుచున్న శిష్యుడికి ఏమొచ్చినది? రోగం వచ్చింది. యేసు ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు, అయినా రోగం వచ్చింది. ఎందుకు రాదు? వస్తుంది. ఎందుకు వస్తుంది? చెప్పలేకపోతున్నారు. ఏంగా మారడానికి? సాక్ష్యంగా మార్చేస్తాడు. హల్లెలూయా. నాకు ఒక కూతురు కూడా ఉంది, చాలా మంచి పాప. నేను వచ్చేటప్పుడు కూడా ప్రార్థన చేసింది. నాకు 5 సంవత్సరాలు అంటది. మనకు అర్థం కాదు ఆ ప్రార్థన, ఎవరికి అర్థమవుతుంది? ఆ పిల్ల ప్రార్థన నాకు ఎక్కువ శక్తిని ఇస్తుంది. కుళ్ళు ఉండదు, కుతంత్రం ఉండదు, కోపం ఉండదు, అసూయ ఉండదు, మంచి హృదయం ఆ పాపదే. నేను మీకు చెప్పే సలహా ఏంటంటే, దైవజనుడి చేత ఎక్కువ ప్రార్థన చేయించుకోండి. మీ ఇంట్లో ఉంటారే చిన్న చిన్న పొట్ట పిల్లకాయలు, వాళ్ళ చేత కూడా చేయించుకోండి. వాళ్ళ హృదయాలు పరలోకానికి దగ్గరగా ఉంటాయి. చెప్పలేకపోతున్నారు గట్టిగా. హల్లెలూయా. నిజమా కాదా నేను చెప్పేది? వాళ్ళు మంచోళ్ళ, మనం మంచోళ్ళవా? అంతే, మనందరం షడ్డోళం అంటారు. ఎంత బాగా చెప్పారో చూడండి. నన్ను కూడా కలిపేశారు. అందరూ పాపులే, కానీ చిన్నపిల్లల గురించి యేసు ప్రభువును ఇలాంటి వారిదే పరలోక. ఆ పాపకి మోషన్ ప్రాబ్లం పాపం, అంటే చాలా ఏడ్చేది. ప్రభువు పాదాల దగ్గర పెట్టి ప్రార్థించినప్పుడు నిజం చెప్తున్న హాస్పిటల్కి కూడా పోలా. దేవుడు అద్భుతం చేసి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం గత 3 సంవత్సరాల నుండి ఆయన దయచేశాడు. హల్లెలూయా. చాలా మంది, నువ్వు దైవజనుడు కదా, నీకు ఎందుకు వచ్చింది ఈ కష్టం? నువ్వు దైవజనుడు కదా, నీకు కరోనా ఎందుకు వచ్చింది? కరోనా వచ్చింది, నన్ను తీసుకోకుండానే పోయింది కరోనా యేసు నామములో. కరోనా కూడా ఏం చేయలే, మన నల్లిలో చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇది బాగుందా? అసలు ఏం రాలేదండి, కరోనా మాకు కాపాడా. అది బాగుందా? ఏది బాగుంది? వచ్చింది, ఏమీ చేయలేకపోయింది. ఈసారి వస్తుంది, భయం ఉండదు.
అసలు రానోళ్ళకి భయం ఉంటుంది. మాకెందుకు భయం ఉండదు చెప్పండి? ఎందుకంటే అది ఒకసారి వచ్చింది, ఏం చేయలేకపోయింది. సాక్ష్యం, ఈ సాక్ష్యమే నీకు ధైర్యాన్ని ఇచ్చినగాక యేసునామములో. తుఫాను వచ్చింది ఓడలో, ఏం చేసింది? తుఫాను వారిని ఏమైనా వేసిందా? వాళ్ళు ఎత్తుకొని వెళ్ళి యేసుప్రభు తుఫాన్లో వేశాడు. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి, నేను తుఫాన్ని కూడా కంట్రోల్ చేయగలను అని తెలియాలి ఈ శిష్యులకి యేసునామములో. హల్లెలూయా. ఈ పాయింట్ గట్టిగా పట్టుకోండి. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా, ప్రేమించడం లేదా? నోరారా చెప్పండి, ప్రేమిస్తున్నాడా, ప్రేమించడం లేదా? మీ ఆయన కొట్టినప్పుడు ఎందుకు గమ్మునైపోయారు? అది సరైన పాయింట్లు లాగుతాను నేను. హల్లెలూయా. మీ ఆయన కొట్టినప్పుడు దేవుడు ప్రేమిస్తున్నాడా లేదక? మీ అత్త కొట్టినప్పుడు, మీ అత్త వెళ్ళిపోమన్నప్పుడు, నీ వల్ల దరిద్రపు కొట్టుదానా, నీ వల్ల మాకు నాశనం వచ్చింది అన్నప్పుడు నువ్వు నమ్ము, నీ అత్తనే మార్చి నీకు ఒక సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడు యేసు ప్రభువు ఈ రాత్రి యేసునామములో. హల్లెలూయా. చూడండి ఒకసారి 49 యెషయా గ్రంథము 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. ప్రభువా, నాకు ఈ రాత్రిని ఇస్తున్న సాక్ష్యముకై వందనాలు, కష్టమును సాక్ష్యముగా మార్చినందుకు వందనాలు ప్రభువా అని మనందరం అందముగాక. గమ్ముగుంటే సైతాన్ని నిద్ర తీసుకొచ్చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి నాన్న, కష్టము సాక్ష్యముగా మారునుగాక నా జీవితంలో అనండి. ఆమెన్ అంటున్నారు అంతా. నా జీవితంలో మారిపోయిన కష్టాలని సాక్ష్యాలుగా మీ జీవితాల్లో మారునుగాక. ఆమెన్ కాదు, మొత్తం చెప్పండి. నా జీవితంలో ఉన్న కష్టము ఈ ఊ అని పలికేలా మొత్తం చెప్పండి. చెప్పాను కదా 3 సార్లు. నా జీవితంలో ఉన్న కష్టము సాక్ష్యముగా ఈ రాత్రి మారబోతుంది. నేను నమ్ముతున్న మహిమను చూడబోతున్నా యేసునామములో. నేను నిజంగా కూర్చొని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలన్నీ సాక్ష్యాలుగా మార్చబోతున్నాడు యేసు ప్రభు వారు యేసునామములో. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, మర్చిపోలేదు. అనుమానం వద్దు, ఒక్కింత కూడా అనుమానం వద్దు. చూడండి ఇక్కడ రాయబడిన మాట 15వ వచనము చూడండి, 14 కూడా చదవండి నాన్న. అయితే సీయోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటున్నది. ఏమనుకుంటుందంట? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మరిచిపోయాడు అని అనుకుంటా ఉన్నారు చాలా మంది. ఎందుకు అనుకుంటారంటే వాళ్ళ జీవితంలో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల వల్ల ఇలా అనుకుంటారు. అయితే కింద దేవుడు ఏం చెప్తున్నాడు? జాగ్రత్తగా వినండి. అయితే సీయోను, యెహోవా నన్ను విడిచిపెట్టున్నాడు, ప్రభువు నన్ను మరిచిన్నాడు అనుకొనుచున్నది. 15వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. స్త్రీ తన గర్భమును పెట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా క్వశ్చన్ మార్క్ ఉంది. మరుస్తున్నా? మీకు 2 నెలల పాప ఉందండి, బాబు ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు? మీ చంకలో ఉంటాడాక? ఉండడా చెప్పండి. 10 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు. నేను వచ్చి అడిగాను, ఏడాక పెద్ద బాబు అంటే ఏమంటా? ఊర్లో పోయాడా, కేశవరం పోయాడవా, ఆ ఊనుగుంటపాలెం పోయాడవా, ఆడుకొండాడికి వెళ్ళాడు, వస్తాడు సాయంత్రానికి అంటావు. చిన్న పాప ఏదాక 2 నెలల పాప ఏదంటాక ఏం చెప్తావు? ఇదిగో చంకలో అంటావు. ఎప్పుడు మర్చిపోవు, ఎప్పుడు విడిచిపెట్టవు. పడుకున్నా కూడా జాగ్రత్తగా పడుకుంటావు, చేయి పెట్టే ఉంటావు. ఎవరు మర్చిపోరు చంటి బిడ్డని. దేవుడు అన్నాడు, ఆ తల్లి ఏదో ఒక సమయంలో ఆ చంటి బిడ్డని మరుస్తుందేమో గాని నేను నిన్ను మరుగను అన్న దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, దేవుడు నిన్ను మరిచిపోయాడా? మరి ఎందుకు వచ్చింది కష్టం? చెప్పలేకపోతారు. ఎందుకు వచ్చింది కష్టం? చెప్పు సైతానికి గట్టిగా. హల్లెలూయా. ప్రతి కష్టం కూడా నీకు సాక్ష్యంగా మార్చబడునుగాక. ఆ కష్టంలోనే నీకు దేవుని శక్తి తెలుస్తుంది. ఆయన మహిమను నీకు రుచి చూపించబోతున్నాడు దేవుడు యేసునామములో. నువ్వు గొప్ప కార్యాలు చూడబోతున్నావు. హల్లెలూయా. ఈ రోజు ఈ చిన్న కష్టాల్లో దేవుని శక్తిని అనుభవించిన నువ్వు రేపు గొల్యాతును యేసు ప్రభు గారు. హల్లెలూయా. దావీదు నీకు తెలుసు కదా. ఎంతమందికి తెలుసు దావీదు గారు? కేశవరమేనా? దావీదు అని ఆయన బైబిల్లో ఉన్నాడు. ఆయన గొర్రెల కాపరి. ఆ గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది. ఏం చేశాడు? దాన్ని ఆయన చంపేశాడు. తర్వాత సింహం వచ్చింది. ఏం చేశాడు? దాన్ని ఆయన. తర్వాత రాజ్యం మీదకి గొలియాత్ అని ఒక మహావీరుడు వచ్చాడు. 12 అడుగులు ఉంటాడు వాడు వేసుకున్న బట్టలే 150 కేజీలు. ఏంది బట్టలే 150 కేజీలు. నేను 100 కేజీలు ఉన్నా ఇప్పుడు. దిష్టి పెట్టపాకండి. హల్లెలూయా.
ఇంతకుముందు సన్నగానే ఉండేవాడిని, దైవజనుడు అయ్యాక ఏ ఇంటికి పోయినా నాయన ఇదిగో ఇది చికెను, ఇది మటను, ఇది ఆమ్లెట్ నీకు ఇష్టం అని నాయన అని అలాగా 4 రకాలు ఒక రకానికి తినేసి దేవుడి వల్ల ఇలాగ బలవంతున్నయ్యా. హల్లెలూయా చెప్పలేకపోతున్నారు. మళ్ళా సన్నగా అయిపోమని హల్లెలూయా చెప్పండి గట్టిగా. మీరు ఇంకా పెట్టలేదు కదా హల్లెలూయా. అయితే పాయింట్ వినండి, అటువంటి గొలియాతు ఎదురుగా నిలబడితే దావీదు అన్న మాట ఏంటో తెలుసా? రాజు అంటున్నాడు ఏమని, అయ్యా నువ్వు బుడ్డోడు పిల్లోడివి, నీ వల్ల ఏమవుతాయా, నువ్వు బాలేవయ్యా అంటున్నాడు. వాడు కూడా పాడడం వల్ల హల్లెలూయా. అప్పుడు అన్నాడు, సార్ నేను మందల్ని కాస్తున్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది. సాక్ష్యం చూడండి ఎక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మనం ఏం చెప్తాం? ఎలుగుబంటి వచ్చింది పారిపోయి ఇంట్లోకి వచ్చానని చెప్పి. ఆయన అట్ట కాదు, ఎలుగుబంటి వచ్చింది ఏం చేశాను, సింహం వచ్చింది ఏం చేశాను, వాటిని చీల్చడానికి బలం ఇచ్చిన దేవుడు ఈ గొలియాతును కూడా చంపడానికి బలం ఇస్తాడు, యుద్ధం యెహోవాది అని చెప్పాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ 2 కష్టాలు 3వ కష్టానికి బలం వచ్చిందా రాలేదా? దేవుని బలం రుచి చూసాడో చూడలేదా? ఆ 2 కానీ జయించకపోయి ఉంటే, రాకపోయి ఉంటే ఇప్పుడు గొలియాతు నుండి నిలబడేవాడా? ప్రతి కష్టం దేవుడు ఎందుకు ఇస్తాడో మనకి మీకు అర్థమైందా? ప్రేమిస్తున్నాడు కాబట్టే కష్టాలు ఇస్తాడు. ఈరోజు పరిచర్యలో అన్నకి కష్టాలు ఉండొచ్చు. 5 సంవత్సరాలు ఈ ఊరిలో ఏగాడు, కష్టపడ్డాడు. ఈరోజు సాక్ష్యం చెప్పే రేంజ్కి తీసుకొచ్చాడు దేవుడు యేసు నామములో. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది రాత్రి కష్టంలో నిలబడబోతున్నారు? చేయి చూపించండి. కష్టమైన నష్టమైన యేసయ్య ఉంటానన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ ప్రతి కష్టము ఈ రాత్రి నువ్వు నమ్మితే డాష్ గా మారబోతున్నది. ఖాళీని పూరించాలి. నువ్వు నమ్మితే ప్రతి కష్టం ఏమిగా మారబోతున్నది. అలా మారునుగాక. ఇక్కడున్న అన్న, నా పక్కనున్న అన్న దైవజనులుగా మా చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాం మిమ్మల్ని. ఈ రాత్రి మీ ఇంట్లో ఉన్న ప్రతి కష్టము సాక్ష్యముగా దేవుడు మార్చునుగాక యేసు నామములో. చప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు చెప్పండి. అద్భుతాలు జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. ఈ రాత్రి దేవుని సన్నిధి దగ్గరికి దిగి వచ్చునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా, ప్రేమించడం లేదా? చూడండి, చంటి పిల్లని మరుచును వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. తర్వాత రాయబడిన మాట అద్భుతము. చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాడంట. ఏ అరచేతులు చూపించండి, అరచేతులు చూపించండి, మీవి బాగా చూపించండి, అరచేతులు చూపించండి. మామూలుగా ఈ అరచేతుల్లో రాసుకుంటారు, పేర్లు తుడిచిపోతాయి. ప్రభు రాసుకోలా, ఏం చేశాడంట? చెక్కితే రక్తం వస్తుంది, మీకు తెలుసా? చెక్కుతారు, పచ్చబొట్లు అన్ని నొప్పి. అయినా నీ పేరు ఆయన చెక్కుకున్నాడంట యేసు నామములో. ఎంత ప్రేమ ఉంటే నీ పేర్లు ఆయన అరచేతులు చెక్కుకున్నాడు. ఎలా చెక్కుకున్నాడో చెప్తా. ఆయన చేతుల్లో ఎప్పుడు 2 రంధ్రాలు ఉంటాయి, ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క రంధ్రం. ఆ రంధ్రాల్లో నువ్వే కనపడతావు. ఎందుకంటే నీ నా పాపాల కోసమే ఆ రంధ్రాలు ఆయనకి. ఎంత గొప్ప దేవుడు యేసు ప్రభువారు, ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా చెప్పండి. నీ తల వెంట్రుకలన్నీ లెక్క పెట్టున్నాడు ఆయన. ఏది మీ ఆయన ఇల్లు అడుగు, నా వెంట్రుకలు ఎన్నున్నాయా అని అడుగు. చెప్తాడా? చెప్పలేడు, నేను కూడా చెప్పలేను. నీ 10వ వెంట్రుకలేదో, నీ 20వ వెంట్రుకేదో కూడా ఆయనకి తెలుసు. ఐ లవ్ యూ తిరగతుంటారే మగోళ్ళు. అప్పుడు ఆడపిల్లలు చెప్పాలి, నా వెంట్రుకలు ఎన్నో లెక్క పెట్టరా అని అడగాలి. వాడిని కనపడ్డు మీకు యేసు నామములో. నీ తల వెంట్రుకలు కూడా లెక్క పెట్టి అంత ప్రేమ కలిగిన దేవుడిని ప్రేమించు, నువ్వు దీవించబడతావు యేసు నామములో. కొట్టాల చప్పట్ల యేసయ్యకి. ఆయన ప్రేమకి మహిమ కలుగును గాక. ఆయన ప్రేమను బట్టి వందనాలు. హల్లెలూయా చెప్పమంటారా, ఆపేయమంటారా? చూడండి తర్వాత మాటలు చూడండి. ఎక్కడి దాకా వచ్చేసాం మనం? యోహాను సువార్త 11వ అధ్యాయం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ప్రేమిస్తున్నాడా, ప్రేమించడం లేదా? ప్రేమించినంత మాత్రాన జబ్బులు రావా? వస్తాయి. క్రైస్తవులకి కష్టాలు రావా? అన్యులకి మనకి తేడా ఒకటే, వారు కష్టాల్లో పోతారు, నీ కష్టాల్లో నీకు సాక్ష్యం వస్తుంది యేసు నామములో. హల్లెలూయా. జలప్రలయం వచ్చింది కదా నోవాహు ఉన్నప్పుడు. జలప్రలయం వచ్చినప్పుడు ఏమైనది? అందరికీ వచ్చింది జలప్రలయం. అన్యులకి వచ్చింది,
క్రైస్తవులకి వచ్చింది. అద్భుతం ఏంటో తెలుసా? జలప్రలయంలో అన్నులు కొట్టుకుపోయారు, క్రైస్తవ కుటుంబం అంతకంతకు పైకెత్తబడింది ఆ ఓడ యేసు నామములో. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి గట్టిగా. జలప్రలయం అనే కష్టాలు క్రైస్తవ కుటుంబాన్ని ముంచేశాయా? పైకెత్తాయా? నిన్ను కష్టాలు ఏం చేస్తాయి? బలంగా చేస్తాయి, దృఢంగా చేస్తాయి, నిన్ను నిలబెడతాయి, నిన్ను పైకెత్తుతాయి. దేవుడు ప్రేమ కలిగిన వాడు కష్టాలు ఇస్తాడు, అనుమతిస్తాడు. ఎందుకంటే ప్రతి కష్టం వెనుక ఆయన ప్రేమ ఉంటుంది. నువ్వు అర్థం చేసుకోవాలి, తొందరపడకూడదు. దేవుడు తప్పకుండా నీ ప్రతి కష్టాన్ని సాక్ష్యంగా మార్చబోతున్నాడు ఈ రాత్రి యేసు నామములో ఆయన. తర్వాత మాటలు చూడండి ప్రియులారా, మరణం కొరకు వచ్చింది అని వాళ్ళందరూ అనుకున్నారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. ఇదేదో నువ్వు చనిపోవడానికో, నువ్వు కష్టాలు పాలు దేవుడు చేసింది నీ ప్రాణం తీయడానికో, నిన్ను హింసించడానికో కాదు. ప్రతి కష్టము కూడా దేవుడు మహిమ పరచడానికే అని రాశాడు బైబిల్లో యేసు నామములో ఆయన. హల్లెలూయా. అది నమ్మలేకపోయారు మార్తా మరియలు. యేసు ప్రభు 2 దినాలు ఇంకా ఆగిపోయాడు అక్కడే, ఆయన ఉన్న దగ్గరే ఆగిపోయాడు. తొందరపడి ఈ లాజరుకి బాగలేదని చెప్పగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోలేదు. ఇదే కదా మన బాధ. తొందరగా మనకి సహాయం అందకపోతే మనకి అనుమానం బయలుదేరిపోద్ది. హల్లెలూయా అంటే హల్లెలూయా ఒప్పుకుంటున్నారు. వెంటనే జరిగిపోవాలా? పెళ్ళయింది, 3 నెలలోనే ప్రెగ్నెన్సీ రావాలా, 1 ఇయర్లోనే పాప చేతిలో ఉండాలా, అప్పుడే కానుకిచ్చుకుంటాం. హల్లెలూయా చెప్పాలా? దొంగల్లారా, అంత ఫాస్ట్గా అన్నీ ఎటు జరుగుతావు? చెప్పండి మీరు. యేసు ప్రభు కబురు పెట్టారు, మార్తా మరియలు కబురు పెట్టారు, అయ్యా నువ్వు ప్రేమించేటువంటి వ్యక్తి రోగంతో ఉన్నాడయ్యా, నువ్వు దయచేసి రావాలయ్యా అన్నారు. ఆయన రాలా. ఎన్ని రోజులు ఆగిపోయాడు? ఎన్ని రోజులైనా ఆయన రావడానికి? 4 రోజులు ఆగాడు కావాలనే. చూద్దాం ఏం చేస్తారు మార్తా మరియా. కేశవరంలో ఉన్న నా ప్రియమైన దేవుని సంఘస్థులారా, ప్రార్థన చేయగానే జరగకపోవచ్చు. నువ్వు టైం పెట్టకూడదు దేవుడికి. మా అమ్మలాగా, మా అమ్మ కూడా తెగ టైం పెడుతుంది. ఈ వారంలో జరగకపోతే నేను గుడికి రాను అంటది. ఈ వారంలో నాకు కానీ పెన్షన్ పడకపోతే నేను ఆదివారం రాను గుడికి అంటది. ఎవరికి నష్టం గుడికి రాకపోతే? మీరు ఎంతమంది టైం పెట్టారు దేవుడికి? నిజంగా హల్లెలూయా చెప్పాలి. పెట్టారు కదా. ఈ నెలలో మా పాపకి పెళ్ళి, ఫారిన్ అబ్బాయితో జరగకపోతే ఐచ్ఛ దశభాగం అమలు ఐగొడవని చెప్తాను. ఈ నెలలోనే జరగాల, ఈ సంవత్సరంలోనే జరగాల, ఈ 4 రోజుల్లో జరగాల, ఈ సంవత్సరం కార్యం జరగాల. జాగ్రత్తగా వినండి, తప్పకుండా కార్యాలు జరుగుతాయి. మన సమయంలో కాదు, ఆ సమయంలో కార్యాలు జరిగిస్తాడు యేసు నామములో ఆయన. ఆయన టైంలో కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. నువ్వు నేనేం చేయాలి? మార్తా మరియలాగా తొందరపడకూడదు. వాళ్ళు తొందరపడ్డారని ఎలా చెప్పగలుగుతున్నాను నేను? 4 రోజులు ఆలస్యమైంది. 4 రోజులు ఆలస్యమవగానే రోగం ముదిరిపోయింది, చనిపోయాడు. ఒక 2 రోజులు చూశారు, సమాధి కూడా చేసేశారు. ఇక అవసరమైనప్పుడు రాడినవేనా? అవసరమైనప్పుడు పోలోమని 12 మందిని వేసుకొచ్చేస్తాడు. వంట చేసి చేసి చేతులు అరిగిపోయిన దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏం మాట్లాడట్లా మీరు ఎవరో కూడా? అంతా మార్తా మరియలాగా ఉన్నారేడా? అది లేదు చెప్పండి అక్క. అలా అనుకుంటాం అనుకోమను. ఆయన పిలిచాం ఆ పాస్టర్ గారిని, ఆ సుందరం గారు రాలేదుగా. శవం ఎత్తేటప్పుడు వచ్చాడు ఆయన. ఏం గుడికి పోతావు నువ్వు? సిగ్గుంటే పోదాక. ఇంకేడ గుడులు లేవా అని అనుకునే వాళ్ళు ఉన్నారా లేరా? నువ్వు రావాలా? మేము పిలవగానే నేను పిలిచాను, రావాలంతే. హల్లెలూయా. మార్తలు చాలా సంఘాల్లో ఉన్నారు. వాళ్ళు పిలవగానే వెళ్ళిపోవాలి మనం, లేకపోతే ఇంక అలిగిపోతారు వాళ్ళమ్మో. లేకపోతే అలిగిపోయి మొహం కూడా మన వైపు చూపించరు. ఆ పాట కూడా పాడరు వాళ్ళు. గుడికి వచ్చిన నల్ల కూర్చుంటారు, ఊరు చూస్తుంటారు మన సై వాళ్ళు. వాళ్ళ సై చూసామంటే వాక్యం మర్చిపోతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు ముందే అంతంత మాత్రం ఉంటారా? ఇంక ఊరిని చూస్తే ఇంక దేవులాగా కనపడతారు వాళ్ళు. చెప్పలేకపోతారా మీరు? హల్లెలూయా. మీ గురించి కాదులేండి, దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమైంది మార్తా మరియకి? చూడండి, చదువుతున్నా బైబిల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూడండి. చివరికి వచ్చేసాం మనం. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. దేవుడు బయలుదేరుతున్నాడు. 20వ వచనం చూడండి.
మార్త 20వ వచనం చదువుతున్నారా? 11వ అధ్యాయము యోహాను సువార్త 20వ వచనం. మార్త, యేసు వచ్చుచున్నాడు. హల్లెలూయా చెప్పాలా? చప్పట్లు కూడా కొట్టాలా? వస్తున్నాడా రాలేదా? చెప్పండి అక్క, వచ్చాడా రాలేదా? వస్తున్నాడా రాలేదా? కాకపోతే 4 రోజులు ఏమైంది? వస్తాడు ఉండక సహాయం చేస్తాడు ఉండు యేసు రక్తమే హల్లెలూయా. ఎందుకు తొందరపడతా? వస్తాడా రాడా? నువ్వు అనుకున్నప్పుడు రాడు, ఆయన టైంలో వస్తాడు. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడే మా అమ్మ నాకు పెళ్లి చేయాలనుకుంది, మా మామగారి కూతురుతో. భలే ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన విననందుకు దేవుడికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. ఆ పిల్ల ఇప్పుడు టిఫిన్ అంగడి పెట్టుకొని ఉంది. మీకు అర్థమైంది కదా? సాదా దోశ, మసాలా దోశ అని నేను పొట్లాలు కడుతుండాలి, ఆ పిల్ల దోశలు పోస్తుంటుంది. మా అమ్మ ప్రార్థన దేవుడు వినుంటే ఆ ప్రార్థన వినలా. ఇప్పుడు నాకు పెళ్ళైన నా భార్య బ్యాంకుకి మేనేజరు. మీరు ఏమి అనడంలే, మీరు మీ మీ యొక్క మామ కొడుకుని చేసుకున్నట్టున్నారు. హల్లెలూయా. దేవుడు ఆలస్యం చేయడం నాకు ఆశీర్వాదం అయ్యింది అవ్వలేదా? చెప్పండి, అయ్యింది అవ్వలేదా? అప్పుడే మా అమ్మ చేసిన ప్రార్థన ఆమేనని నాకు పెళ్ళి అయిపోయింటే ఇక్కడ దాకా వచ్చేవాడినా? అసలు కేశవరం మొహం చూసేవాడినాక, ఊనుగుంట మొహం చూసేవాడినా? ఏడ ఏం చేస్తుండేవాడిని? ఊరే ఆగండ్రా నాయన, దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. పెళ్లి చేస్తాడు, నువ్వు ఆగు. పిల్లల్ని ఇస్తాడు, ఆగు. హల్లెలూయా అనడంలా మీరు. డబ్బులు ఇస్తాడు, నువ్వు ప్రార్థన చేస్తా ఉండాలా, ఎదురు చూడాలా. ఆయన ఇస్తే ఎంత ఆశీర్వాదమో చెప్పలేను నేను యేసునామములో. అవునా కాదా? 4 రోజులు ఆలస్యమైంది. యేసు వచ్చుచున్నాడు బేతనియాకి యేసునామములో. వాళ్ళ బాధ విన్న దేవుడు, వాళ్ళ కబురు విన్న దేవుడు రాకుండా ఆగిపోలేదు. కొంచెం ఆలస్యం చేశాడంతే. ఆలస్యం ఎందుకు చేశాడు కూడా చెప్తాను. మనం ఆలస్యంగా వస్తున్నాడు. యేసు వచ్చుచున్నాడు మార్తా అని ఆ ఊరు చివరి నుంచి ఒకడు అరుచుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే యేసు వస్తే మామూలుగా ఉండదు. హల్లెలూయా. ఆయన వెనక బోళ్ళంతా జనాభా ఉంటారు. ఆయన స్వస్థపరిచేవాడు, అద్భుతాలు చేసేవాడని హడావుడి ఉంటుంది. ఒక్కడే సైలెంట్గా వచ్చాడు. ఆయన వస్తుంటే అందరికీ ఆశ, యేసు వస్తున్నాడు మార్తా అని కబురు వచ్చింది. ఇప్పుడు మార్తా ఏం చేస్తుందో చూడండి. గబగబా అన్నం వండి ఆయనకి కూల్ డ్రింక్స్ అన్ని ఏర్పాటు చేస్తుందో లేదో చూడండి. వాటర్ బాటిల్ అన్న ఇచ్చిందో లేదో చూడండి. అక్క 20 వచనం చదవండి మీరు అందరు. నాన్న వాటర్ బాటిల్ ఎత్తుకొని వస్తుందో, ఏం ఎత్తుకొస్తుందో చెప్పాలి మీరు. మార్తా యేసు వచ్చుచున్నాడని విని టెంకాయ నీళ్లు తీసుకొని ఎదుర్కొనడానికి వెళ్ళింది అని రాసి ఉంటే బాగుండేది. హల్లెలూయా. ఏం రాయలే. ఇంట్లో ఉండి ఇంటి బయట ఉండి చూడొచ్చుగా. లేదు. వస్తున్నాడా, ఇప్పుడు వస్తున్నాడా, ఉండి నాకు కథ చెప్తానని బయలుదేరింది ఊరు బయటికి. ఊరు బయట ఆపేసింది. ఆపేసి ఆమె డైలాగ్ చూడండి, ఎంత పెద్ద డైలాగ్ వాడిందో చూడండి. 21వ వచనం చదవండి. మార్తా యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును, నువ్విక్కడ ఎందుకు లేవు? కోపంగా ఉందా, బాగుందా? మీరే చెప్పాలా. నా వైపు చూడు నాన్న, ఇంకేం చదువుతావు చెప్పండి అక్క. కోపంగా ఉందా, బాగుందా? చెప్పండి. అనుమానం ఎందుకు? గట్టి చెప్పండి. ఎలా ఉంది? ఏమంటుంది? ఊర్లోకి రానిచ్చిందా? రానిలా. గట్టి చెప్ప. ఊర్లోకి రానిచ్చిందా? ఎందుకు రానిలా? బాగా చెప్పింది పాప. అవసరం అప్పుడు రాలేవు నువ్వు. నా తమ్ముడు చావడానికి సిద్ధంగా ఉన్నాడని ముందు నీకు కబురు పెడితే నువ్వు అప్పుడు రాకుండా తీరావాడు చచ్చిపోయి సమాధి చేయబడిన తర్వాత 4 రోజుల తర్వాత తిరిగ్గా వస్తావా? నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే వాడు బ్రతికేవాడు కదా ప్రభువా అని ప్రభువుని ఆపేసింది. అద్భుతం చేయకుండా ఆమె ఆపిన ఆగిపోని ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా. చెప్తున్నా మళ్ళీ, ఆమె ఆపినా ఆగకుండా ముందుకే వస్తున్నాడు ప్రేమ కలిగిన యేసు ప్రభువారు. చప్పట్లు కొట్టాలి ఆ దేవుడికి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు అంటారు, ఏమైంది నాన్న మార్తా, నువ్వు బాధపడబాక, నమ్ము నన్ను, ఇప్పుడు కూడా నమ్మితే చచ్చిపోయిన నీ బిడ్డ బతుకుతాడని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు నమ్ముట నీ వలనైతే, నువ్వు నమ్మితే చచ్చిపోయిన నీ సహోదరుడు తిరిగి బతుకుతాడు.
అప్పుడు ఆవిడ అంటది, బతుకుతాళ్ళేవయ్యా, మాకు కూడా తెలుసు, బదులు చదువుకున్నాం మేము కూడా బీడీ చేసేవాళ్ళేవా, ఆయన ఒకటివే కాదు కానీ అంత దినంలో లేస్తాడులే, చివరిలో లేస్తాడులే. అమ్మా తల్లి చివరిలో కాదు, ఇప్పుడే నమ్ము అంటే నేను నమ్మను అన్నట్టు మాట్లాడుతుంది ఆవిడ. నువ్వు లోకంలోనికి రాబోయేటువంటి దేవుని కుమారుడు నాకు తెలుసు, గొప్పవాడివే, శక్తిమంతుడివే, కానీ ముందెందుకు రాలేదు? అది సంగతి. అల్లి చెప్పాలి కొంచెం గట్టిగా. ముందెందుకు రాలేదు అనండి గట్టిగా, ఇంకొంచెం బాగా చెప్పాలి గట్టిగా. అప్పుడు ఎందుకు రాలేదు? అప్పుడు వస్తేనే కార్యం జరుగుతుంది. నేను ఈ రాత్రి మీకు ఒక సువర్తమానం చెప్తున్నా. యేసయ్యకి సమస్తము సాధ్యమే. ఆయన ఎప్పుడు వచ్చినా నువ్వు నమ్మితే కార్యాలు జరుగుతాయి. కొట్టు చప్పట్లు ఇప్పుడు యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఆయన రానియకుండా ఆపేయొద్దును అవిశ్వాసముతో. ఆయన ముందుకు రావాలనుకుంటున్నాడు, మార్త రానివ్వడం లేదు. ఇక్కడ రాయబడిన మాట చూడండి, ఎంత భయంకరమైన మాట రాశారంటే 30వ వచనం చూడండి. 30వ వచనం, యేసు ఇంకను ఆ గ్రామములోనికి ఎవరు రానిలేదు. చెప్పండి అక్క, ఎవరు రానిలేదు గ్రామంలోకి. ఆయన ఎందుకు వస్తున్నాడు గ్రామంలోకి? శిష్యులతో చెప్పాడు, చనిపోయిన మన సహోదరుడైన లాజరును పైకి లేపుదాము అన్నాడు ఆయన. కానీ ఎవరు రానియడం లేదు లోపలికి. మార్తమ్మల్లారా, ఎవరి పేరైనా ఉందా మార్తమ్మని? మార్తమ్మని ఎవరి పేరైనా ఉందాక? దేవుడికి స్తోత్రం. మళ్ళా ఆవిడ నా మీద కోపం పెట్టుకుంటుంది, నా గురించి చెప్పిపోయాడు మే అని. మార్త ఎవరి పేరైనా ఉందాక? మార్త అని లేదు కదా. మార్త ఎక్కడికి రానివ్వడం లేదు యేసు ప్రభువుని. చెప్పండి గట్టిగా, ఎక్కడికి రానివ్వడం లేదు? ఎందుకు రానివ్వడం లేదు? అవిశ్వాసం, కోపం అలిగింది. ఈ రాత్రి నువ్వు ఆయన మీద కోపపడకుండా, ఆయనకి దూరంగా ఉండకుండా, ఆయన ఇంట్లోకి రానివ్వగలిగితే ఇంట్లో చనిపోయిన పరిస్థితిని బ్రతికిస్తాడు ఈ రాత్రి యేసు ప్రభు వారు. యేసు నామములో. హల్లెలూయా. చాలా సార్లు మన అవిధేయతతో యేసు ప్రభుని లోపలికి రానివ్వము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. ఈరోజు మీరు నమ్ముతున్నారా నిజంగా? 4 రోజులు అయిపోయినా, సంవత్సరం అయిపోయినా, ఎన్నో రోజులు అయిపోయింది, నీ కార్యాలు జరగల. ఈ రాత్రి నమ్ము మరొక్కసారి. ఆయన రానివే నమ్మకంతో 4 రోజులు, 4 సంవత్సరాలుగా, 10 సంవత్సరాలుగా జరగని కార్యం యేసు నామములో జరగబోతుంది. యేసు నామములో రానిచ్చుదువుగాక ఆయన్ని. మరలా ఆయన దగ్గరికి ప్రేమతో వెళ్ళుదువుగాక. అయ్యా ఆలస్యమైందని బాధపడ్డా, కానీ నా బాధను పక్కన పెడుతున్నా. నీ చిత్తమే జరుగును గాక యేసు నామములో. చెప్పండి ఆ మాట చెప్పండి గట్టిగా. నీ చిత్తమే, నీ ఇష్టమే, నీ సమయంలోనే. నేను బాధపడ్డ మాట వాస్తవమే, మానవురాలుగా, మనిషిగా క్షమించండి, దయచేసి రండి ఇంట్లోకి అని అనలేకపోయింది మార్త. ఈరోజు ఎంతమంది మార్తలు సంఘాల్లో ఉన్నారు. దేవుడు అనుకున్న సమయానికి పిల్లల్ని ఇవ్వలేదని దేవుణ్ణి వదిలేసినోళ్ళు, భర్తని మార్చలేదని దేవుణ్ణి వదిలేసినోళ్ళు, మాకు దేవుడు అనుకున్నది కార్యాలు చేయలేదని దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళకి కార్యాలు జరగవు. ఎవరైతే కష్టమైన, నష్టమైన ఆయన్నే గట్టిగా పట్టుకుంటారో ఒక కార్యం కాదు, 2 ఆశీర్వాదం వస్తుంది వాళ్ళకి యేసు నామములో. గట్టిగా నిలబడదుగాక యేసులో. హల్లెలూయా చెప్పండి. యేసులోని నిలబడతానని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎంతమంది యేసుని వదిలిపెడతారు కార్యాలు చేయలేదని? కార్యాలు జరగకపోయినా ఎంతమంది యేసుని పట్టుకుంటారు? చేయొత్తి చూపించాలి. ఆయన ఆలస్యమైన అద్భుతము చెయ్యగలిగిన దేవుడి యేసు ప్రభువారు. ఆలస్యమైన అద్భుతాలు చెయ్యగలిగిన దేవుడు. హల్లెలూయా. చెప్పమంటారా ఆపేయమంటారా? నేను నిజంగా మీ మాటకు లోపడతా. చెప్పండి. అన్న సమయం అయిపోయింది నాకు. హల్లెలూయా. చెప్పమంటారా చెప్పొద్దంటారా? మార్తల్లారా, ఎంత లేట్ అయినా పర్వాలేదని అంటున్నారా? ఇంత చెప్పినా కూడా లేట్ అయినా పర్వాలేదని అనిందా మార్త? ఇప్పుడు సంఘాల్లో ఎవరున్నారు? లేట్ అవుతుంది, టైం అవుతుంది, అన్నాలు తినాలా, దూరం బావాలా. ఏమ్మా ఈరోజే బావాలా, తొందరగా రేపంతా పెట్టుకో పనులు. మార్తలు ఎక్కువ సంఘాల్లో. కొంచెం సమయం అయితే ఇంకెట్ట ఊరు చూస్తుంటారు వాళ్ళు. ఆపుతావా ఆపవా,
ఇసుగ్గా మొహం పెడతారు. మీరెంత నల్లగా పెట్టినా మనం ఆనందంగా చెప్పే రకం యేసునామములో. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆలస్యమైన మెసేజ్ చెప్పమంటారా వద్దా? చివరికి వచ్చేసాను చూడండి. ఏమనేది మార్త, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు, ఆయనేమన్నాడు, నానా నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా బతికిచ్చాలనుకుంటే నా మాట చాలు అంతే యేసునామములో. హల్లెలూయా. శతాధిపతి దాసుడు స్వస్థపరచబడాలనుకున్నప్పుడు దూరం నుండే, ఆయన ఇంట్లోకి కూడా రాలేదు. ఏమన్నాడు, ఒక్క మాట మాత్రము సెలవు ప్రభు అంటే. ఎక్కడో ఉన్న దాసుడు స్వస్థపరచబడ్డా లేదా? మరి ఇప్పుడు కూడా స్వస్థపరచగలడా లేదా రాకుండానే? అయినా ఎందుకు ఆగాడంటే అక్కడ ఒక విషయం ఉన్నది యేసునామములో. హల్లెలూయా. తర్వాత మాటలు చూడండి, ఆవిడేమనింది మార్తమ్మ, 28వ వచనము. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. రహస్యముగా అని చెప్పండి గట్టిగా. అందరు అక్కోళ్ళందరూ చెప్పాలా? చెప్పండి నాన్న. ఏమని ఉంటుంది రహస్యంగా? నేను చెప్తా వినండి. మేయి వచ్చాడు, వెళ్ళి పాదాల మీద పడిపోయి ముద్దులు పెట్టుకొని అత్తరు పూసి యాక్షన్లు చేయబాక, కడిగిపాడే అడిగిపాడే. తమ్ముడు చచ్చిపోయాడు మే, సిగ్గుండాలి మే నీక. రోడ్డు మీద నిలబెట్టా, నువ్వు కూడా రోడ్డు మీద నిలబెట్టు. పో పిలుస్తున్నాడు, పో. పిలవలా, ఏమి చెప్పేస్తున్నా పిలుస్తున్నాడని. ఇప్పుడు మరియ వెళ్తుంది, ఆమె వచ్చేసింది. ఏం పోయింది? పోయి సేమ్ డైలాగు అనండి, సేమ్ డైలాగ్ అనండి. చూడండి మీరు కావాలంటే, ఏదైతే మార్త డైలాగ్ కొట్టిందో అదే మరియ కొట్టింది. అంటే ఎవరు నేర్పించి పంపించారు? మార్త మరియలు డేంజర్ చర్చిల్లో. వీళ్ళు ఒక్క దగ్గర చేరారంటే ఏ సైనే ఆపేస్తారు, ఇంకా పాస్టర్ ఎంత ఊర్లోకి రానియకుండా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా అని. వాళ్ళందరూ మార్త మరియలు హల్లెలూయా చెప్పండి. మార్త మరియల్లారా హల్లెలూయా చెప్పండి. అంటే మీరందరూ మార్త మరియలు. చూడండి ఆ డైలాగ్ చూడండి, జాగ్రత్తగా చూడాలి. ఈ మాటలు శ్రేష్టమైన మాటలు. చివరికి వచ్చేసాం. ఏమనేది ఆ మాట అని వెళ్ళిపోయింది. 32వ వచనం చూడండి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, అంటే వీళ్ళు యేసు ప్రభుని ఇంట్లోకి తీసుకొని వస్తారా? రాలా. ఎక్కడ నిలబెట్టేశారు? 2 ఆడవాళ్ళు చాలండి. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను ధైర్యం చేయలేకపోతున్నా. ఆ 2 ఆడవాళ్ళు యేసు ప్రభుని అక్కడ నిలబెట్టేసి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడిపోయింది. కానీ డైలాగ్ మాత్రం చూడండి, ఏమంటుంది? ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు. ఈ మాట ఆల్రెడీ ఎవరు వాడారు అంటే ఇద్దరు మాట్లాడుకొని ఎవరి మీదకి వచ్చి దాడికి వచ్చారు. ఇప్పుడు అయినా వెనక్కి వెళ్ళలేదు నామములో. హల్లెలూయా. అయినా వెనక్కి వెళ్ళలేదు ప్రేమ కలిగిన దేవుడు. ఈ రాత్రి నువ్వు ఎంత వద్దనుకున్నా నిన్ను విడిచిపోవడం లేదు యేసయ్య. ఈ రాత్రి నీకు సహాయం చేయడానికి వచ్చాడు కేశవరంకి ఆయన. ఈ రాత్రి నిన్ను దర్శించడానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళిద్దరు రోడ్డు మీద పెట్టిన ఎక్కడుంది సమాధి? చూడండి యేసు ప్రభు మాటలు చదువుతున్నాను నేను, జాగ్రత్తగా వినండి ఈ మాటలు. వారు ఆయన ఆత్మలో మూలుగుతూ ఏడుస్తూ బాధపడుతూ కన్నీళ్లు విడుస్తూ వారితో పాటు ఆయన సమాధి దగ్గరకు వచ్చాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి, శ్రేష్టమైనటువంటి మాటలు. ఆమె ఏడ్చుచు అలా అన్నప్పుడు యేసు ప్రభు 33వ వచనం చదవండి ఒకసారి, చివరి భాగం. అతనిని ఎక్కడ ఉంచితిరని అడగగా. ఎవరు అడుగుతున్నారు? యేసు ప్రభు. వాళ్ళు చెప్పడం లేదు, ఎందుకంటే అయిపోయింది, ఇంక నువ్వేమీ చేయలేవు, మేము సమాధి కూడా చేసేసాం ప్రభు. నా వైపు చూడండి జాగ్రత్తగా. ఇక ఆ బాధను మరలా లోడొద్దు, ఇక ఆ బాధ దగ్గరికి మనం వెళ్ళొద్దు, ఇక లాభం లేదు, అయిపోయింది, ఇక నువ్వేం చేయలేవు అని సమాధి దగ్గరికి కూడా తీసుకొని వెళ్ళడం లేదు వాళ్ళు. కానీ యేసు ప్రభు ఆయనే ముందుకి నడిచాడు, ఆయనే ముందుకు వెళ్ళాడు. సమాధి దగ్గరికి తీసుకొని వెళ్ళమన్నాడు, సమాధి దగ్గరకు తీసుకొని వచ్చారు. సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? రాయిని బొర్లించండి అన్నాడు. హల్లెలూయా. అప్పుడు వెంటనే మార్తకి కోపం వచ్చేసింది. ఏమంటుందో చూడండి ఆవిడ మాటల్లోనే. మార్తకి కోపం వచ్చి ఏమంటుంది? 39వ వచనం చదవండి దయచేసి అందరూ కూడా. యేసు రాయి తీసివేరని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా
ఏమంటుంది? గట్టిగా గట్టిగా అనాలి, అందరూ కూడా కోపంగా అనాలి, ప్రభు. ఏమనింది? అతడు చనిపోయి 4 దినములైంది గనక ఇప్పటికీ వాసన కొడుతుంది, ఎందుకు రాయి తీయమంటావు నువ్వు? అంతేనా భాష? అంతేనే కాదా? చెప్పండి కొంచెము. ఏం డైలాగా? ఏమంటుంది మార్త? ఎందుకు రాయి తీయడం ఇప్పుడు? మా గాయం వల్ల లేపుతావు నువ్వు? వచ్చినోడు తిరిగిపోక 4 రోజులైంది, కంపు కొడుతుంటాడు. ఓరే ఈ స్వరం తగలబడ, హల్లెలూయా. ఆయన ఏడుస్తూ, నాన్న ఈ ఒక్కసారికి రాయి తీ నాన్న, మూసేసాం కదా, ఇప్పుడు వచ్చి రాయి పొరలిచ్చమంటావు. బాగా వినండి, నువ్వేదైతే మూసేసావో, అయిపోయింది అనుకున్నావో, దాని ఎలా తెరవగా హల్లెలూయా. నువ్వేదైతే అయిపోయింది అనుకుని మూసేసి క్లోజ్ చేసేసావో, రీఓపెన్ చేసే దేవుడి పేరు యేసు ప్రభువు. ఈ రాత్రి చప్పలు కొట్టి వందనాలు చెప్పాలి ఆయనకి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక అయిపోయింది, ఇక మారడు, ఇక జరగదు, ఇక వారు డబ్బులు ఇవ్వరు, ఇక నా బతుకు మారదు, నా కుటుంబంలో సమాధానం ఉండదని క్లోజ్ చేసేసావు కదా. ఈ రాత్రి యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు.